వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే చిత్తూరులోని రైతు బజార్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించి మరో 20 రోజుల్లో పునఃప్రారంభిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. స్థానిక రైతు బజార్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే జగన్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ఉత్పత్తులు దళార్లు లేకుండానే రైతు బజార్లో అమ్ముకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డ్వాక్రా మహిళల స్టాల్స్ కు తన సొంత నిధుల నుండి బాడుగ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీఓ చిన్నయ్య, ఏడీ మార్కెటింగ్ పరమేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కొంతమంది వెండర్స్ వీళ్ళందరూ కూడా ఈ రోడ్డు ప్లాట్ఫామ్ మీద లేకపోతే ఎక్కడైనా ఖాళీ ప్లేసెస్ ఉంటే అక్కడ పెట్టుకొని అమ్ముకుంటారు. తద్వారా ట్రాఫిక్ కూడా అంతరాయం అయిపోతుంది, కస్టమర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రైతులకి అనుకూలంగా ఏ రోజుకి ఆ రోజు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి వీలుగా ఆనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రైతులకి మనకి అనుకూలంగా ఉండే విధంగా ఫ్రెష్గా ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా తిరిగి రైతు బజార్లు పునః ప్రారంభం జరిగే విధంగా, అంటే కరోనా సమయంలో గ్యాదరింగ్ జరగకూడదని అప్పుడు కొన్ని కారణాల వల్ల స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జేసీ గారు ఒక సలహా చెప్పారు. ఎక్కువ చిత్తూరులో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అంటే ఈ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, మనం మళ్ళీ అన్నీ రీషెడ్యూల్ చేసామంటే అనుకూలంగా ఉంటుంది అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు తక్షణమే రేపు పొద్దున విజిట్ చేసి అన్ని అనుకూలతలు ఏర్పాట్లు చేద్దామని భావించి ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ నుండి రైతుల్ని కూడా ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఏవైతే పండిస్తారో వాటిని ఎప్పుడైతే రైతు బజారుకు తెచ్చి మీరు అమ్ముకోగలుగుతారో మీకు కూడా తగు గిట్టుబాటు ధరలు రావడం ద్వారా మీరు కూడా తిరిగి వ్యవసాయం పైన మక్కువ ఉంటుంది. కాబట్టి నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కూడా కోరుకుంటున్నా, మీరందరూ రైతుల్ని ఎలాగైతే ఎంకరేజ్ చేస్తారో మీకు కూడా అన్నీ ఫ్రెష్గా, అంటే ఈ ఫ్రిడ్జ్ల్లో పెట్టుకోనో లేదా 2-3 రోజులుగా దళారుల దగ్గర పోయి కొనే ఆ ఇబ్బందులు లేకుండా నేరుగా వచ్చి రైతు బజార్లో రైతులు పండించిన ప్రతిరోజు పొద్దునే తెస్తారు. కాబట్టి వాటిని వినియోగిస్తే మీకు కూడా ఆరోగ్యం బాగుంటుందని భావించి వీటన్నిటినీ రానున్న 20 రోజుల్లో తయారు చేసి పెద్ద కార్యక్రమంగా రైతుల్ని ప్రజలను ఆహ్వానించి పునఃప్రారంభించడానికి సంసిద్ధం చేస్తున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాయదుర్గం అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోరల్ల శిల్ప, వైస్ చైర్మన్ వాలి భాష, మున్సిపల్ కమిషనర్ కిషోర్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందనని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మున్సిపల్ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. 16,000 మెజార్టీ ఇచ్చి ఈ పట్టణాన్ని బాగు చేసే బాధ్యతను నా భుజస్కంధాలపైన మోపారు. ఆ పట్టణ ప్రజల రుణము తీర్చుకోలేనిది. దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి పని చేస్తానని మాట ఇస్తా ఉన్నా. అదే సందర్భంలో మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా, వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్లకు గౌరవ మర్యాదలు తగ్గకోకుండా చూస్తానని చెప్పా. అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కానీ లేదా ముఖ్యమంత్రి నుంచి వచ్చే సందేశాలు కానీ ఇవన్నిటినీ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని వాళ్ళకు సూచించాం. అట్లాగే విస్తరించిన ప్రాంతాలకు పైప్ లైన్
ఏర్పాటు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దశల వారీగా అమలు చేసి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు రాయదుర్గం ఏ అభివృద్ధి చెందిన పట్టణానికి నగరానికి తీసుకోదనే విధంగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో రాయదుర్గాన్ని అన్ని విభాగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ గా తన పేరు ప్రతిపాదించినందుకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు ప్రముఖ న్యాయవాది నాగ్ కుమార్ కృతజ్ఞత తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చెయ్యనని చిత్తూరు నగర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా నా పేరును ప్రతిపాదించిన గౌరవనీయులైన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే గారికి మరియు కార్పొరేట్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్పన్నమయ్యే న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో నేను నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి సంబంధం ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఆరోపించారు. సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాడని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని బోగా శ్రావణి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే సంజయ్ ని విచారించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు. సంజయ్ కుమార్ గారు ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు అంటే అధికారం, కాంట్రాక్టులు, డబ్బు కోసం మాత్రమే కాదు. మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు, నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు స్వయం. ఈ విషయాన్ని మునుగోడు ఎలక్షన్ టైంలో మాకెవరికి తెలియదు, వారే చెప్పడం జరిగింది అందరికి. ప్రముఖ పాత్ర ఈయనది కూడా ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి, మేము వెళ్ళొచ్చినామో లేదో, మేము ఫోన్లు చేసినామో లేదో, క్షణాలలో అక్కడికి పోలీసులు రావడము, లేకపోతే క్షణాలలో ఈయన పోయి ఉండడము, ఈయన ముఖ్య అనుచరులు పోయి అక్కడికి వెళ్ళి ఉండడము, బెదిరించడము, ఇలాంటి పరిస్థితులు కనిపించినాయి. ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మా పార్టీ పెద్ద మనుషులే నాకు ఫోన్ చేసి కొద్ది రోజులు మీరు ఫోన్ కి దూరంగా ఉండండి, ఫోన్ ఎక్కువ వాడకండి అనే పరిస్థితి కనిపించింది నాకు. కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో బయటికి రాకుండా ఈ ఎమ్మెల్యేల జాయినింగ్ లో ఉదంతం మీద అది కూడా ఒక పెద్ద కారణం ఉంది. సంజయ్ కుమార్ అయితే అది కూడా ఒక కారణం. ఎందుకు దాన్ని సిబిఐకి అప్పగించడం లేదు? మేము బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలా దారుణాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. ఖచ్చితంగా మేము వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కేసుని ఇమీడియట్ గా సిబిఐకి అప్పగించాలి, సమగ్ర విచారణ జరిపించాలి. అందులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఖచ్చితంగా విచారణ జరగాలి. వారి మీద కూడా ప్రధాన పాత్ర వారిది ఉంటది. దాని నుంచి తప్పించుకోవడం కోసం కూడా ఈ రోజున ఎవరికి చెప్పకుండా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఖచ్చితంగా విచారణ జరగాలి, సిబిఐ విచారణ జరగాలి, నిందితులకు తగిన శిక్ష పడాలి. హక్కున చేర్చుకొని ఈ స్థాయిలో కూర్చోబెట్టింది. తప్పకుండా బీజేపీ పార్టీ మీ అందరికీ కూడా తలుపులు తెరిచి ఉంచుతుంది. అందరము కలిసి ఎదుగుదాము, అందరము కలిసి ప్రజలకు అండగా ఉందామని మరొక్కసారి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజల తీర్పు అనేది కూడా ఖచ్చితంగా నాయకులు గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము, ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంటాము. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం ముందు హిమబిందు అనే మహిళ నిరసన తెలిపింది. కుమార్ అనే వ్యక్తి తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించుకున్నారని ఆరోపించింది. ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో చేసేదేమీ లేక నిరసనకు దిగినట్లు తెలిపింది. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి తననే బెదిరించినట్లు హిమబిందు ఆరోపించింది. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని, రాత్రి 9 గంటలకు ఫోన్ చేయమని అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఆక్రమించుకునే వాళ్ళు ఏం కష్టమా? అది నాకు తెలియదు, చెప్తున్నారు పోలీసులు చెప్తున్నారు. ఏమని వాళ్ళు ఎస్సీ ఎస్టీ మా నేను కేసు పెడితే నువ్వేం చేస్తావు, నువ్వు అసలు ఏమి చేయలేవు, దాన్ని తిరగలేవని వాళ్ళే నాకు చెప్తాను. ఇంకెవరు కనపడతారు? అట్లన్నీ డిపార్ట్మెంట్లో ఎవరు మా చెప్పింది? ఇప్పుడు ఎవరున్నారు నాకు తెలియదు, పేర్లు కూడా తెలియదు సార్. లాస్ట్ టైం అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్పినారమ్మా? లాస్ట్ ఇయర్ 1 year పైన తర్వాత అంటే గతంలో సిఐ గారు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిఐ చేంజ్ అయినారు, ఈయన ఏమైనా కలిసినారా? ఎందుకంటే నాకు నమ్మకం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనే ఉద్దేశం కూడా లేదు. అసలు ఏ ఆఫీసర్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళి చూడండి. హిమపింగన్ పేరు చెప్పండి, హిమపింగన్ పేరు చెప్తే నేను ఎవరో అంటాను. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరులో వాజేడు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలతో పాటు గ్రామంలోని కిరాణా షాపుల్లో తనిఖీలు చేశారు. కిరాణా షాపుల యజమానులతో మాట్లాడుతూ నిషేధిత గుట్కా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి అమ్మకాలు జరిపే వారిపై సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. తండ్రితో పాటు స్కూల్ కి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనుమంతు తాండూరులో నివాసం ఉంటున్నాడు. తన కూతురు, కొడుకు జనార్దన్ స్కూల్ వదిలి పెట్టేందుకు బైక్ పై తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన లారీ ఒక్కసారిగా ఢీకొనడంతో కింద పడ్డ జనార్దన్ తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కండ్ల ముందే కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతదేహాన్ని కరణ్ కోట్ పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.